త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ లో తన 6వ టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతుంది. ఈ సీజన్ లో సంజు శాంసన్ జట్టులో చేరడంతో సీఎస్కే బ్యాటింగ్ మరింత బలపడింది. దీనిపై మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ చెన్నై జట్టుకు ఉన్న ఓపెనింగ్ సమస్య సంజు శాంసన్ ఎంట్రీతో పోయిందని, శాంసన్ మ్యాచ్ విన్నర్, టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పై 3 మ్యాచ్ల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని, ఈ ఐపీఎల్ ప్రారంభానికి అతడు ఫామ్ లో ఉండడం సీఎస్కే కు కలిసి వస్తుందని పీయూష్ చావ్లా అన్నాడు. ప్రస్తుత చెన్నై పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు పిచ్చి పూర్తిగా మార్చి వేశారు. దీంతో పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఓపెనింగ్ నే అగ్రెసివ్ బ్యాటింగ్ సీఎస్కే కు చాలా ఉపయోగకరంగా మారుతుందని చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్ లో పవర్ ప్లే లోనే త్వరగా వికెట్లు కోల్పోయి స్ట్రగుల్ అయిందని పీయూష్ చావ్లా అన్నాడు. ఆయుష్ మాత్రే లాంటి యంగ్ క్రికెటర్లు రావడంతో సీఎస్కే పరుగులు చేయడం మొదలెట్టింది. ఇప్పుడు ఆ జట్టులో శాంసన్ ఉండడంతో ఓపెనింగ్ లోనే బ్లాక్ బస్టర్ ట్రేడ్ గా మారుతుందని రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరిగా నిలిచింది. అయినప్పటికీ మినీ యాక్షన్ లో అద్భుతమైన ప్లేయర్స్ ని తీసుకుని సీఎస్కే జట్టు బలమైన స్క్వాడ్ గా సిద్ధం చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6వ టైటిల్ గెలుచుకునే ఆత్మవిశ్వాసంతో ఈసారి బరిలోకి దిగుతుందని పీయూష్ చావ్లా వెల్లడించాడు. ఇక మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరడంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీద ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. అలాగే ఎంఎస్ ధోని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఐపీఎల్ లో కెప్టెన్సీ చేయడం చాలా సులభం కాదు, కానీ ధోని మద్దతు, శాంసన్ సహాయంతో రుతురాజ్ కు చాలా ఉపయోగపడతారని పేర్కొన్నాడు. అలాగే ఎంఎస్ ధోని తర్వాత భవిష్యత్తులో సీఎస్కే కు కీపర్ కమ్ బ్యాటర్ గా సంజు శాంసన్ కీ రోల్ పాత్ర పోషిస్తాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో డెవాల్డ్ బ్రేవిస్, శివన్ దుబే వంటి పవర్ హిట్టర్లతో సీఎస్కే టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.